ఈరోజు పోరాడాల్సిన వారు మీరు పోరాడకుండా మారు వేషాలు వేసుకుని తిరిగేవారు ఎంతోమంది ఉన్నారు. పోరాడండి అయ్యా అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం మరల చూపించేది పోరాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారమే. ఈ భూమిపైన అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారమే. ఈ భూమిలో జన్మించిన ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారమే. ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ ద కామన్ ఎనిమీ. డూ యు నో దాట్? మీకు మీ పక్కన ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ ద సేమ్ కామన్ ఎనిమీ. మీరు అంటారు నా శత్రు, నీ శత్రు. లేదు, చివరికి అందరికి ఒకే శత్రు. ఎవరా శత్రు? అపవాది. ఎవరిని మింగుదామా, అటు ఇటు తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదామా అంటే అందరిని మింగేవాడు వాడే. దేవుడు అంటే కలిసి పోరాడండి, ఫైట్. ఎంతమంది జీవితంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఐగుప్తులో బానిసలుగా దేవుని ప్రజలు బాధపడుతూ వారు ఏడుస్తున్న పెడుతున్న కేకని, మొరని దేవుడు విని వారిని బయటికి తీసుకొస్తానికి, దేవుడు వారిని వాగ్దాన భూమిలో తీసుకెళ్తానికి, వారిని ఎడారిలో నుండి నడిపించుకుని తీసుకెళ్తున్నాడంట. పక్క నుండి వెళ్తానికి వేరే దారి ఉంది. 11 రోజులు వెళ్ళిపోవచ్చు వారు, కానీ అది ఫిలిస్తీన్ల మధ్యలో ఉండి వెళ్ళాల్సిన త్రోవ. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడున్న వీరి గాయాలు, ఇప్పుడున్న వీరి భయాలు, ఇప్పుడున్న వీరి పరిస్థితి ఆ ఫిలిస్తీన్ల మధ్యలో నుండి వెళ్తే వీరు వెనక్కి పారిపోతారు. ఆ ఫిలిస్తీన్లు చూసి పరుగో మేము బానిసలుగా ఉంటాం, పోరాడం ఏంటి? మేము పోరాడం కానీ జీవితకాలం బానిసలుగా ఉంటాం. ఇది మనుషుడి మెంటాలిటీ. దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు. మనుషుడికి దేవుడు ప్రారంభం నుండి చెప్పేది పోరాడాలి. అందుకని నేను ప్రారంభం నోట్ స్టార్ట్ చేసిన కూడా వీ ఆల్ నీడ్ టు ఫైట్, పోరాడాలి. కానీ మనుషుడు అంటాడు, నేను పోరాడను, కావాలంటే బానిసగా ఉంటా, పోరాడతా చచ్చిపోతానేమో. బానిసగా ఉంటే ఏదో బ్రతికిపోవచ్చులే. ఆ ఇటుకులు తొక్కుని, మట్టి తొక్కుని, ఇటుకులు చేసుకుని, ఇటుకులు కాల్చుకుని, ఏదో పని చేసుకుని, ఏదో ఒక బొవ్వ తిని పడుకుంటే సరిపోతుంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఐ విన్, రాదర్ బీ ఎ స్లేవ్ అండ్ విన్. అడ్జస్ట్ అయిపోతాం లైఫ్లో, కాంప్రమైజ్ అయిపోతాం లైఫ్లో, ఏదో వెళ్ళిపోతాంలే ముందుకు లైఫ్లో. రేపేమవుతుంది మనకి తెలుసు. బానిసగా ఉంటే అది గొడవ. మనకేదో జీతం ఇస్తారు, ఏదో బ్రతికిపోవచ్చులే. దేవుడు అంటున్నాడు, నీకు వాగ్దాన భూమి, పాలు తేనె ప్రవహించే స్థలాన్ని నిర్ణయించానంటే ఇశ్రాయేలీలంట పిరికోళ్ళలాగా ఉన్నారు. దేవుడు చూసి వారు వాగ్దాన భూమిలోకి వెళ్తానికి ఆ ఫిలిస్తీన్ల మధ్యలో చూసాక పారిపి వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు, వారిని ఎడారిలో నుండి తీసుకెళ్దాం. ఎడారిలో నుండి తీసుకెళ్ళేటప్పుడు దే విల్ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్. Always remember, God does not have to prepare a blessing for you. Your blessing is already ready. But God needs to prepare you for the blessing. దేవుడు కూడా మనకు నిర్ణయించే ఆశీర్వాదాలు, ఇట్ ఈస్ రెడీ. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను దానికి సిద్ధపరచాలి. సంవత్సరం అంతంలోకి వచ్చాం. యథార్థంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో ఏది సాధించారు? Is there anything that you have achieved this year? Anything that you have conquered this year? Anything that you have made new? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ఈ సంవత్సరంలో దేవుడు నాకు నూతనంగా జరిగించాడు, నూతన ప్రారంభం నాకు కలిగిందన్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? There are few, praise God. కానీ మిగతా వారికి జరగలేదు అన్నదప్పుడు కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు చూడండి, ఎంతమంది ఈ సంవత్సరంలో దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు? చేతులు హల్లెలూయా చెప్పండి. ఏం మిగతా వారికి దేవుడు మీకు మాట వాళ్ళని వాగ్దానం లేదా? దేవుడు మీ జీవితంలో చేయదలుచుకుంది దేవునికి ఉద్దేశాలు లేవా? దేవుని చిత్తం మీ పట్ల నెరవేర్చాలని దేవునికి ఆశ లేదా? అసలు మీకు తెలియజేయాలని మనసు లేదా దేవునికి? లేకపోతే మీకు మనసు లేదా, ఇంట్రెస్ట్ లేదా? దేవుడు ఎక్కడ చెప్తానులే, ఏమో అయ్యనే నాకు తెలియదు బా, అదేదో వాగ్దానం కార్డు తీసుకున్నాను. నో, దేవుని సన్నిధిలో కనిపెట్టాలంట. సంవత్సరం అంతంలోకి వచ్చేటప్పుడు ఐ ఆల్వేస్ సే దిస్, యు నీడ్ టైమ్ ఆఫ్ రిట్రీట్ అన్న మాటకు అర్థమైంది తెలుసా? యుద్ధంలో పోరాడుతూ ఉన్నప్పుడు సీరియస్గా యుద్ధం జరుగుతూ ఉంటే, సిరీస్ ఆఫ్ టైంలో ఓడిపోతూ ఉంటే, అంటే ఒక ప్లాన్ వేసారు, ఓడిపోయారు. ఇంకో యాక్షన్లో వెళ్తారు, ఓడిపోయారు. ఇంకో యాక్షన్లో ఓడిపోయారు. వెంటనే ఏం చేస్తారు తెలుసా? రిట్రీట్ అంటారు. శత్రువు తరమకూడదు, ఇంకా ఆగాలి. ఆ రిట్రీట్ అన్నవండి ఏం చేస్తారు తెలుసా? అందరూ కలుస్తారంట. ఏం తప్పు అవుతుంది? వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? మనం అనుకుంది ఏంటి? మనం చేసేది ఏంటి? మనకి జరుగుతున్నది ఏంటి? ఎవరు తేడా కొట్టారు? ఎక్కడ ఏ పొరపాటు అయింది? యెహోషువ చేస్తాడు చూడండి. యెరికో తర్వాత
గొప్ప ఎరుకో జయం తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోయారు హాయికి. ఎక్కడగా ఓ పెద్ద జయం వచ్చేస్తాడండి. చుట్టూ అయ్యొచ్చాడు. ఇమ్మీడియట్లీ రిట్రీట్. మీ మధ్య ఒకడు ఉన్నాడు. ఎవడాడొకడు ప్రతి 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రాన్ని సపరేట్ చేయి. ప్రతి గోత్రం చెప్పిన ప్రతి ఒక్కడు రావాలంట. ఎవరి ముందు? నాయకుడు ముందు. ప్రతి ఒక్కడు రావాలి. అన్ని లక్షల మంది. ఎప్పటికవుతుంది? ప్రభువా ఇది ఎలాగ సాధ్యము ప్రభువా అన్నాడా? యు బెటర్ డూ, లేకపోతే ఒక్కడికి ఇక్కడ నుండి వెళ్తానికి లేదు. నువ్వు నూతన ప్రారంభంలోకి వెళ్దామనుకుంటున్నావా? యు బెటర్ రిట్రీట్. ఓకే, మీరు ఎట్లా పడితే అట్లా వెళ్తే మీ తోడు వచ్చే దేవుని కాదు. నా మార్గాలు, నా విధానము, నా మాట, నేను చెప్పిన దానికి తగినట్టుగా వెళ్ళు. నీకు నేను చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాయి. నా జయము నీకు ఉంటుంది. దేవుని వాక్యంలో చూస్తామండి, ఎప్పుడైతే ఎవరు అని పట్టబడ్డారో తనని తన కుటుంబాన్ని అంత రాళ్ళుతో కొట్టి చంపేశారంట. అప్పుడు ఆకాను అని తెలిసిన తర్వాత అయిపోయాడు. ఇంకా అనుకుంటారండి ఇశ్రాయేల్ అందరికీ అప్పుడు చూసిన నష్టానికి, ఓటమికి, అవమానానికి ఎలాగుంటే ఈడొక్కడు బట్టి రాళ్ళుతో కొట్టి చంపారంటే ఇప్పుడు కూడా రాళ్ళు అట్లా పడేసింది ఇంకా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయట్లే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు చేయవద్దన్నది ఏమైనా చేస్తున్నామా? దేవుని మార్గాలకి విరోధంగా వెళ్తున్నామా? ఇందుకొరకు మనకి ఈ సంవత్సరంలో కలిగిన నష్టములు, ఇందుకు ఈ సంవత్సరంలో జరిగిన కీడులు, ఇందుకు ఈ సంవత్సరంలో కలిగిన ఓటములు, ఇందుకు ఈ సంవత్సరంలో కలిగిన అవమానాలు. వై? దేవుడు ఓటమి అవ్వాలని ఆశపడుతున్నాడా? దేవుడు కీడు జరిగించాలని ఆశపడుతున్నాడా? ఇందుకొరకు. వేర్ హ్యావ్ వి మిస్డ్ ఇట్? ఒక జ్ఞాని నిజం గురించి చూసి ఎస్టిమేట్ వేసుకుంటాడంట. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనము ఈ డిసెంబర్ నెల అంతా అందరూ గంతులు వేసుకుంటూ క్రిస్మస్ అని అది ఆడంబరాలు ఇది చేసుకుంటూ పోతూ ఉంటారు. బట్ ఐ వుడ్ సజెస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ వార్ అహెడ్ ఆఫ్ యూ. పోరాడాల్సిన పోరాటాలు ఉన్నాయి, ఎంతో యుద్ధాలు ఉన్నాయి. సంవత్సరం అంతంలో ఉన్న మనము కాలము సమయం మారుతుందంటే అన్నీ మారుతుంది. సిద్ధపాటుతో వెళ్ళాలి, ఎదురు చూపుతో వెళ్ళాలి. ఏదో న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, రియల్లీ ఢమాల్ అయిపోయింది. All year is sad. What is the use of saying Happy New Year? Are you really happy? Was this year happy? దేవుడిచ్చే ఆనందం అంటే అన్ని సాఫీకి వెళ్తాయి కదా. యుద్ధం మధ్యలో ఆనందం అంట. ఎందుకంటే యుద్ధం మధ్యలో దేవుడు మన తోడు, మన పక్షాన ఉన్నాడు అన్న ఆనందం. ఎంతమంది నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నామో, నా యుద్ధాల్లో దేవుడు నా తోడున్నాడు, నాకు ఈ సంవత్సరం నా యుద్ధాల మధ్య దేవుడు నాకు పోరాడాడు. పోరాడాల్సింది దేవుడు మన దగ్గర నుండి పోరాడేది. ఎందుకంటే మన పోరాడేది మనుషుల్ని కాదు, కనబడని శత్రువు. ఆది కాండం నుండి వాక్యంలో చూస్తూనే ఉన్నాము. ఆదాము అవ్వను చేసిన దాని నుండి శత్రువు మనుషుల్ని పోరాడుతూనే ఉన్నాడు. అంటే శత్రువుకి మనుషుడితో యుద్ధమా, దేవునితో యుద్ధమా? దేవుని పోరాడలేడు కాబట్టి దేవుని చేసుకుని దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుని పోరాడుతున్నాడు. దేవుని బిడ్డ అయిన మనుషుడితో పోరాడితే దేవుని జయించాడన్న ఫీలింగ్ ఇచ్చుకుంటున్నాడు ఓడించి. కానీ దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నువ్వు అక్కడగా లేవు, నీలోనే ఉంటా, నీతో నేను ఉంటా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నువ్వు నన్ను కలిగి ఉండు, ఓటం అనేది నీకు ఉండదు. ఈరోజు మన జీవితంలో ఎంతమంది నిజంగా యేసయ్యా నువ్వు నా తోడు, నా తోడు, నా తోడు రావాలి ప్రార్థన ఉందా? అది లేదు. ఈరోజు చాలామంది ప్రార్థన తెలుసా, దేవా నేను వెళ్తానని నన్ను ఆశీర్వదించి పంపించు, నా తోడు రావద్దు. ఎందుకంటే నేను వెళ్ళే స్థలాల్లోకి నువ్వు రాలేవు ప్రభువా, నేను మాట్లాడే మాటలు నువ్వు వినలేవు ప్రభువా. ఎందుకంటే నేను వెళ్తా అంతా నా ఘనత గురించి మాట్లాడుకుంటాను, నీ గురించి ఎక్కడ మాట్లాడతా? ఎందుకంటే నేను మాట్లాడేది సగం అబద్ధాలు మాట్లాడతా, నువ్వు అవన్నీ వినలేవు కదా. నేను మాట్లాడే విధానము స్వార్థము, అల్పము, బూతులు మాట్లాడతాను, నువ్వు వినలేవు ప్రభువా. నువ్వు నన్ను జస్ట్ బ్లెస్ యూ అని చెప్పి పంపించు ప్రభువా. నో, గాడ్ ఈస్ సెయింగ్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ ఇన్ యూ. ఈరోజు దేవుడు ప్రజలమని చెప్తున్న మనము మన జీవితంలో ఎన్ని జయాల్లో పోరాటం ఉంది. అసలు పోరాడుతున్నామా? ఎందుకంటే మనుషుడు పిరికోడిగా కనబడుతున్నాడండి. అనేక సార్లు శత్రువు వచ్చాడన్న వెంటనే చాలామందికి ప్రశ్న ఎలాగైపోతుందంటే, అసలు దేవుడు నా తోడు ఉన్నాడా? దేవుడు అంటే ఎందుకు ఈ శత్రువు వచ్చాడు? దేవుడు అంటే నాకు ఈ కీడు ఎందుకు వచ్చింది? దేవుడు అంటే నాకు ఎందుకు ఈ పోరాటం కలిగింది? దేవుడు అంటే నా వివాహం ఎందుకు ఈ కలవరం? దేవుడు అంటే నాకు ఉద్యోగంలో ఎందుకు ఈ నష్టం? దేవుడు అంటే నాకు ఎందుకు ఈ చదువుల్లో ఈ ఫెయిల్యూర్? వై దిస్ టెస్ట్, వై దిస్ ఫైట్, వై దిస్ ఎనిమీ? రిమెంబర్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డస్ నాట్ మీన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనిమీ.
ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ విత్ యూ బికాజ్ యూ హ్యావ్ సో మెనీ ఎనిమీస్ టు ఫేస్. నీ జీవితంలో ఎన్నో శత్రువులు నువ్వు పోరాడాలి కాబట్టి దేవుడు నీ తోడు ఉంటున్నాడు. నువ్వు బానిసగా బ్రతికేటప్పుడు దేవుడు అక్కర్లే. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఇటుకలు చేసుకునేటప్పుడు దేవుడు వారి తోడు లేడు. దేవుడు వారి మొరనే విన్నాడంట. 400 సంవత్సరాలు ఏడుపు, వారి తోడు లేడు. కానీ ఎడారిలో వారి తోడు ఉన్నాడు. వాగ్దాన భూమిలో అడుగుపెట్టేటప్పుడు వారి తోడు ఉన్నాడు. యెహోషువ భయపడద్దు, నేను నీ తోడు ఉన్నా, నేను నీ దేవుణ్ణి ఉంటా, మీరు నా ప్రజలై ఉంటారు. ఐ ఆమ్ విత్ యూ. నీవు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడ ఉన్నా, నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు అక్కడికి వస్తావు. బీ టుగెదర్. కారణం ఏంటంటే నువ్వు పోరాడే శత్రువులకి నేను నీకు జయమిస్తున్నా. జయమిచ్చేది నేను, కత్తెత్తాల్సింది నువ్వు. ఈరోజు కత్తెత్తుతానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు కత్తి అంటే కత్తిలు తీస్తారేమో. వాక్యం అనే ఖడ్గం ఉందా మీ చేతిలో? వాక్యం అనే ఖడ్గం బైబిల్ కాదు, ఆత్మ ఖడ్గం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పోరాడే దాంట్లో జయం ఉందా? ఈరోజు మన జీవితంలో వీ వాంట్ గో ఆర్ వే. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా అండి? మనసులో మనుషుడికి నిశ్చయత లేదు, మనసులో కృంగిదల, మనసులో భయము, మనసులో కలవరము, మనసులో ఏది మంచితనం కనబడతలే. మీ మనసు ఎలాగుందండి? సమాధానంతో ఉందా? ఎంతోమంది ఆలయానికి వచ్చింది మనసు బాలేదని వచ్చారేమో. ఎందుకు? మనసు ఎలాగుంది? నెమ్మదిగా ఉందా మనసు? ప్రశాంతంగా ఉందా మనసు? ఎవరిని తట్టకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని మనసులో చంపకుండా ఎలాగుంది మనసు? ఎందుకంటే మీరు అడగచ్చు, పోరాటాలు అంటే బయటికి ఏం కనబడతలే అంత మనసులో. ఎందుకంటే ఈ మనసే యుద్ధరంగం. అంటే మనం పోరాడే శత్రువు మనుషుడు కాదు. మనుషుల ద్వారంగా మాటలు ఇస్తాడు, మనుషుల ద్వారంగా క్రియలు జరిగిస్తాడు, కానీ అంత ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ తెలుసా? ఇన్ ద మైండ్. అందుకని మనసులో ఆ ఆవేదన, ఆ కసి, ఆ ఏడుపు, ఆ దుఃఖం, ఆ నొప్పి, ఆ మనసులో ఎంతో గాయాలు. మనసు బాగోకపోతే మనుషుడు బాగోడు. మనసు వీక్ అవుతే మనుషుడు అనారోగ్యం అయిపోతాడు. ఈరోజు చాలామంది మనసులో నెమ్మది లేదు. ఆ మనసులో నెమ్మది కలిగితే ఎంత గొప్ప భాగ్యం తెలుసా అండి? మనుషుడు అనుకుంటున్నాడు మనసులో నెమ్మదికి డబ్బులు పెట్టి చేసుకోవచ్చని. మనీ కెనాట్ బై యూ పీస్. బికాస్ పీపుల్ హు ఆర్ డిప్రెస్డ్ దే హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మనీ మెనీ టైమ్స్. అనేక సార్లు కోటీశ్వరులు, కావాల్సినంత డబ్బు, కావాల్సిన ఆస్తులు, కావాల్సిన భోగాలు ఉంటాయి. చిటికేస్తే ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనుభవించవచ్చు, ఎన్ని మత్తు పదార్థాలన్నా తాగొచ్చు. కానీ ఊరేసుకుని చావాల్సిన పని ఎందుకు? ఇవన్నీ ఉన్నా కూడా నెమ్మది లేదు. ఈరోజు అటువంటి పరిస్థితులు ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఎంతోమందిని చెరపెట్టున్నాడంట, బంధించున్నాడంట, కోట్లు కట్టున్నాడంట మైండ్లో. బైబిల్ సేస్ పుల్లింగ్ డౌన్ ది ఇమాజినేషన్స్, ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది కోటలో మన మనసులో కట్టిపెట్టాడంట, బయటికి లేదు. మనసులో కోట కడితే మనసుకు తగ్గట్టుగా మనుషుడి జీవిత విధానం ఉంది. ఆ మనసులో కట్టిన కోటకు తగినట్టుగా మనుషుడు చేసే నిర్ణయం, నువ్వు ఇంతే ఆగిపో, నువ్వు ఇంతే అంతే. ముందుకు వెళ్ళలేవు, ముందుకు చేయలేవు. బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీయులు పిరికోలుగా కనబడతారండి. పిరికోలు, ప్రతిదానికి పిరికోలు. దేవుడు అంటాడు ఈ పిరికోలు కాబట్టి ఇట్టొద్దయ్యా, వీళ్ళని ఎడారిలో తీసుకెళ్దాం. కానీ వారి భయం, వారిలో ఉన్న భీతి, వారిలో ఉన్న తత్వం మారతానికి 40 సంవత్సరాలు తీసేయి. 40 సంవత్సరాలు తీసింది ఐగుప్తు వారిలో నుండి బయటికి పోతానికి. 400 సంవత్సరాలుగా నేర్చుకున్నవి 40 సంవత్సరాలు తీసిందంట వారిలో నుండి బయటికి పోతానికి. దేవుని నమ్ముకున్నారేమో. ఆ పాత జీవితం మీలో నుండి బయటికి పోయిందా? ఆ పాత స్వభావం బయటికి పోయిందా? గతంలో ఆలోచించే విధానం బయటికి పోయిందా? యేసుని నమ్ముతానికి ముందు ఉన్న స్వభావము, ఆ బుద్ధి బయటికి పోయిందా? లేకపోతే పేరుకి క్రైస్తవం నేను పిలుచుకుంటూ ఇంకా లోక దృష్టి, లోకపు విధానం, ఇంకా భయాలు, ఇంకా భీతులు, ఆ రీతిగానే జీవిస్తున్నారా? ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఓ మనుషుడు తలంచే విధానం తగినట్టుగా మాట్లాడతాడంట, ఒక మనుషుడు తలంచే విధానం తగినట్టుగా జీవిస్తాడంట. ఈరోజు చాలామంది మాటలు, దూషపు మాటలు, విషపు మాటలు, కృంగిదల మాటలు, నిరుత్సాహ మాటలు. కారణం ఏంటంటే వారి తలంపులు అదే.
ఎంతోమంది వారి జీవితంలో కూడా దే కెనాట్ డూ ఎనీథింగ్ మచ్ బెటర్ ఇస్ బికాస్ దేర్ థాట్స్ ఆర్ ద సేమ్. అండర్ ఎస్టిమేటింగ్ ఎవ్రీథింగ్. దేవుడిని నమ్ముతున్నానండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అవునవును చేస్తాడు, అందరికి చేస్తాడు, నాకు మాత్రం దయచేయడు. నాకు తప్ప అందరికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను నమ్ముతున్నాను. అందరిని దేవుడు స్వస్థపరుస్తాడు, నన్ను కాదు. నాట్ మీ. దట్స్ అ లైఫ్ ఆఫ్ ద డెవిల్. ప్రూవ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ యాక్షన్స్. ఫ్రైడే మాట్లాడే దాని గురించి ఎక్కువ. హోప్ ప్రొడ్యూసెస్ ఫెయిత్. ఈరోజు నిరీక్షణ, మన నిరీక్షణ ఆధారమై ఉన్న దేవుణ్ణి మనం నమ్మితే విశ్వాసంతో జీవిస్తాం. దేవుని వాక్యం చూస్తే ఈ చక్కగా ఈ ఉదాహరణ ఉంటుంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుండి 33 వరకు చదువుతామండి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్య మందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజము వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుదనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీరీలు సంబంధమైన అనాకు వంశపు నెఫీరీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఈ మాట చూస్తామండి. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దాన భూమి. దేవుడు వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు. దేవుడు వాగ్దాన భూమికి నడిపించేటప్పుడు వేగు చూస్తానికి మోషే పంపించాడంట 12 మందిని. 12 మందిని వేగు చూస్తానికి పంపించినప్పుడు 12 మంది 40 రోజులు అక్కడ తిరిగారంట. 40 రోజులు వేగు చూశారంట. 40 రోజులు వేగు చూసిన తర్వాత ద్రాక్ష పళ్ళు, ఇంకా ఏంటి, అంజూర పళ్ళు, ఇంకా దానిమ్మ పళ్ళు అక్కడ అన్నీ తీసుకున్నారు. అవి కోసుకున్నారు, అవి మోసుకుని వచ్చారు. వారు వచ్చి రిపోర్ట్ చెప్తున్నారు, అవును దేవుడు చెప్పిన రీతిగా అది పాలు తేనె ప్రవహించే స్థలమే. వాట్ గాడ్ హస్ టోల్డ్ ఇస్ ట్రూ, గాడ్ డిడ్ నాట్ లై. దేవుడు చెప్పింది నిజమే, దేవుడు వాగ్దానము చేసింది నిజమే. ఆ స్థలము నిజంగానే సుందరంగా ఉంది, పాలు తేనె ప్రవహించే స్థలము. బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. దేవుని వాగ్దానము నిజమే కానీ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఈరోజు చాలామంది కూడా ఇదే ప్రాబ్లం. దేవుడు వాగ్దానం చేశాడండి, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ఎవరున్నారు? నెఫీనీలు ఉన్నారు, అక్కడ జైంట్స్ ఉన్నారు, అక్కడ ఇంకెవరున్నారు? అమాలేకులు ఉన్నారు, యెబూనీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, ఇంకా ఈ జనమంతా ఉన్నారు. ఈ జనమందరి మధ్యలో దేవుడు వాగ్దానం చేసింది నిజమే, దేవుడు వాగ్దానం నిజమే కానీ వీన్ని ఎలాగా? దేవుడు అంటున్నాడు మనము వారిని పోరాడాలని, కానీ మేమంటున్నాము వారిని పోరాడలేమో. దేవుడు అంటాడు శత్రువు నీ ముందు కనబడుతున్నాడయ్యా, కానీ శత్రువుని చూసి భయపడద్దు. శత్రువు నీ ముందున్నాడంటే శత్రువు ఉన్నది నీ స్థలంలోనే. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేసిన దాంట్లోనే శత్రువు ఉన్నాడు. దేవుడు అంటాడు తరిమి కొట్టు. మీరు అంటారు నాకు భయం వేస్తుంది. ఈరోజు చాలామంది దేవుడు వాగ్దానం చేసింది వదులుకుంటానికి ఆశపడుతున్నారు, కానీ శత్రువుని పోరాడటానికి ఆశపడతలే. మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు అనుగ్రహించవి మీరు స్వతంత్రించుకోవడానికి మీరు పోరాడటానికి సిద్ధమా? దేవుడు అంటాడు నువ్వు పోరాడతా, నీ పక్షాన్ని ఉన్నా. అదే ఎఫెసీయుల గ్రంథంలో చదివితే వస్తే ఈ మాట చివరిలో ఉంటుంది ఎలాగంటే, ఆయన ఆత్మ మనల్ని బలపరిచి
ఆ ఆత్మ మనకి శక్తినిచ్చి ఆ ఆత్మ మనకి జయమిస్తుందంట. ఈరోజు శక్తి లేదంటారా? ప్రభా నాకు నీ ఆత్మను దయచే ప్రభా. ప్రభా నాకు చేత కావట్లేదు ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి, నన్ను బలపరచదు నీ ఆత్మ. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. దేవా నేను పోరాడదలుచుకుంటున్నానయ్యా. ఇప్పటికి ఎంతగానో పారిపి భయంతో బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ప్రభా నేను పోరాడదలుచుకుంటున్నాను ప్రభా. మిడతల వాళ్ళే ఉండటానికి ఆశపడతా. I don't want to live a life as a grasshopper. I want to live a life as your son, your daughter. నీ బిడ్డనయ్యా నేను, నీ బిడ్డను ప్రభా. నేను నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డనయ్యా నేను. నీ నామానికి అవమానం పరిచే కార్యాలు నా జీవితంలో ఉండవద్దు. నా తోడుండే దేవుడు నీవే, నన్ను బలపరిచే దేవుడు నీవే, నాకు జయాన్ని ఇచ్చే దేవుడు నీవే, నన్ను నడిపించే దేవుడు నీవే. Lord, I ask for your power, I ask for your strength, I ask for your grace. ఎన్నిసార్లు ఎన్ని రీతిగా ఎన్ని త్రోవల్లో భయపడ్డారండి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడద్దు. Do not fear, I am with you. Do not fear, I am handing over the enemy. Do not fear, do not fear. దేవుడు చెప్పే మాట అదే మీతో. భయపడద్దు, పోరాడు. నువ్వు ఎంతైతే పోరాడగలవో అంతే నీకు అనుమతిస్తున్నాను. పోరాడు. శత్రువు ఎల్లప్పుడూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా శత్రువులు కనబడతారు. కానీ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు వాగ్దానం ఉంది, మీకు వాగ్దానం ఉంది, మీకు వాగ్దానం ఉంది, జయం ఉందని. మీకు వాగ్దానం ఉంది, అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తానని. మీకు వాగ్దానం ఉంది, దేవుడు మీ తోడున్నాడని. మీకు వాగ్దానం ఉంది, అత్యధికమైన విజయం మీరు కలుగుతారని, మీకు కలుగుతారని. వాగ్దానము పొందుకున్న వారిగా, నమ్మిన వారిగా పోరాడదామా? You need to fight for your career. You need to fight for your calling, your gift, your vision. It is your fight. It is worth the fight. పరిశుద్ధ ప్రేమమైన తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని చూడు ప్రభువా. నీ సన్నిధిలో సమర్పించుకుంటున్న వారిని చూడు ప్రభువా. ఎవరెవరైతే నేను పోరాడతానంటున్నారో వారిని చూడు ప్రభువా. అయ్యా, వారి తలంపుల్లో భయము, భీతి, అపవాది కట్టిన కోటలు ఉన్నాయేమో ప్రభువా. ఇప్పుడు వరకు కోటల్లో జీవిస్తున్నారేమో ప్రభువా. ఇంకా చేతకాని వారిగా, ఇంకా నాకు చేత కాదన్న స్వభావంతో, ఎప్పుడో గతంలో జరిగిన కార్యాలను బట్టి నిరుత్సాహంతో, ఏదో ఓడిపిన విషయాలను బట్టి, వారు తప్పుడు నిర్ణయాలు చేసిన దాన్ని బట్టి కృంగిదలలో ఉన్న వారిని చూడు ప్రభువా. ఈరోజు నీ వాక్యం వింటూ, నేను బానిస బ్రతకను, నేను ఎడారిలో జీవించే జీవితం కాదు, దేవుడు నాకు నిర్ణయించిన వాగ్దానాలను నేను స్వతంత్రించుకుంటాను, దేవుడు నాకు నిర్ణయించిన ఆశీర్వాదాలను నేను స్వతంత్రించుకుంటాను, దేవుడు నా కొరకు తెరిచిన తలుపులలో నేను అడుగు పెడతాను, దేవుడు నా ముందు సరళపరిచిన మార్గంలో నేను అడుగు పెడతాను, నేను పోరాడతాను నేను నిర్ణయించే వారిని చూడు ప్రభువా. నీ బిడ్డలు పోరాడుతున్న ప్రతి పోరాటంలో జయమిచ్చే దేవుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ మహిమ కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. ఈరోజు ఇక్కడ ఈ ఆలయంలో ఎవరెవరైతే నిర్ణయిస్తూ నా జీవితంలో ఏది ఎదురైనా కూడా నేను పోరాడతానంటున్నారు, అటువంటి వారికి నీ ఆత్మ అభిషేకం దయచేయమని అడుగుకుంటానయ్యా. నీ ఆత్మ మమ్మల్ని బలపరిచేది, నీ ఆత్మ మాకు శక్తినిచ్చేది, నీ ఆత్మ మమ్మల్ని ప్రోత్సాహపరిచేది. ఈ లోకమంతా మాకు కుదరదని చెప్పచ్చేమో కానీ నీ ఆత్మ మమ్మల్ని ప్రోత్సాహపరిచి పోరాడింపజేసి జయంని అనుగ్రహించదయ్యా. మమ్మల్ని పోరాడమంటున్నావు కానీ శత్రువుని మా చేతులకు అప్పచెప్పేది నీవయ్యా. మమ్మల్ని పోరాడమంటున్నావు కానీ శత్రువుని మా చేతులకు అప్పచెప్తున్నావు ప్రభా. మేము చేయాల్సిందో స్వతంత్రించుకోవాల్సిందే. బట్ లార్డ్, ఇట్స్ అ టెస్ట్ ఫర్ us to prove our faith. నీ బిడ్డ జీవితంలో కావాల్సిన విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. ఈ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల నుండి నీ బిడ్డలు వెళ్ళారో తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మేము నమ్మకంతో, విశ్వాసంతో చెప్పగలుగుతాము, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మా తోడున్న దేవుడు, నువ్వు మంచి దేవుడు అయ్యా. మా ప్రార్థనలు ఎన్నో వాటికి జవాబిచ్చు, కానీ ప్రభా ఎంతోమంది జవాబు పొందుకున్న వారు కృతజ్ఞత లేదు కాబట్టి
అవే సమస్యగా మారిపోతున్నాయేమో అయ్యా దేవా. కానీ ఈరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. నీ చిత్తమే మా అందరి జీవితంలో జరుగును గాక అని వేడుకుంటున్నానయ్యా. ఏ ఓటమికి మాలో చోటు లేదు ప్రభా, ఏ భయము భీతికి మాలో చోటు లేదు ప్రభా, ఏ మిడతల స్వభావం మాలో చోటు లేదు ప్రభా, ఏ అప్రెషన్ స్పిరిట్కి మా మీద చోటు లేదు ప్రభా. అయ్యా నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, అపవాదిని ఎదురిస్తున్నామయ్యా ప్రభా. నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, అపవాదిని ఎదురిస్తున్నాము ప్రభా. మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధము, మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి మనిషి, మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆత్మ, మాకు విరోధంగా పలికిన ప్రతి మాట నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభువా. మాకు నిశ్చయంగా జయం ఉందని నమ్ముతున్నామయ్యా. జయము మాదే అని పోరాడుతున్నాం ప్రభువా. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ. వెన్ యు ఆర్ విత్ అస్ వీఆర్ సేఫ్. మేము నమ్ముతున్నాము ప్రభా. ఇంతవరకు ఎన్నో పోరాటాల మధ్యలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు. మా ముందున్న పోరాటాలు కూడా మాకు నిశ్చయంగా జయమిచ్చే దేవుడు నువ్వు మాకున్నావు. నువ్వు చాలు ప్రభా, నీ మాట చాలు ప్రభా, నీ వాగ్దానాలు మమ్మల్ని బలపరిచేవి చాలు ప్రభా, నీ ఆత్మ మాకు శక్తిని ఇచ్చేది, అధికారం ఇచ్చేది చాలు ప్రభా. యేసు నామములో మాకు సమస్త అధికారం అనుగ్రహించబడిందని నమ్ముతున్నామయ్యా. శత్రు సమూహం అంతటి పైకి, శత్రు బలం అంతటి పైకి మాకు అధికారం అవ్వబడిందయ్యా. అధికారం కలిగిన వారి అధికారం కలిగినట్టుగా జీవించే కృపను మాకు దయచేయి. పీరికి వారిగా బ్రతకనవద్దు ప్రభా. నిబ్బరము కలిగి ఉండన్న మాత్ర నీ వాక్యాలు ఎన్నోసార్లు చెప్తున్నాం. ధైర్యము తెచ్చుకో అన్న మాట ఎన్నోసార్లు చెప్తున్నాం. ఈరోజు ప్రభా ఇక్కడ ధైర్యం లేనివారు, నిబ్బరత లేనివారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ వాక్యం వినటం ద్వారా నీ ఆత్మ వారిలో పని చేయాలని వేడుకుంటున్నాను. నీ ఆత్మ వారిలో కార్యము జరిగించాలని వేడుకుంటున్నాను. ధైర్యముతో దేవా, ధైర్యము తెచ్చుకుని నీ వాక్యము విన్నవారు దేవా ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు ధైర్యం తెచ్చుకుని వారి జీవితంలో ముందుకు పోరాడాలయ్యా. వారి కుటుంబాల కొరకు పోరాడాలయ్యా. వారి భవిష్యత్తు కొరకు పోరాడాలయ్యా. వారి పిలుపు కొరకు పోరాడాలి. వారి సేవ కొరకు పోరాడాలి. వారికి నీవు నిర్ణయించిన ప్రతి దాని కొరకు పోరాడాలి. నీవు నిర్ణయించిన అన్ని మా మేలు కొరకే, మా మంచి కొరకే. అది కీడుగా మారతానికి వీల్లేదు ప్రభా. అవిశ్వాసం మాలో ఉండడం, అవిశ్వాసపు మాటలు మాలో ఉండవద్దు. నిన్ను దూషించే మాటలు, ప్రవర్తన క్రియలు మాలో ఉండనవద్దు. నీ నామ ఘనత కొరకు నిన్ను ఘనపరిచే బ్రతుకులు మాకు అనుగ్రహించు. ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థనకి జవాబు దయచే ప్రభా. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలు చూడు, సమయం అయిందని మేము ముగిస్తున్నాము. కానీ దేవా నీ బిడ్డలు ధైర్యంతో, నిబ్రతతో, ఆనందంతో నీ సన్నిధిలో తిరిగి వెళ్ళే కృపణ భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.